అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మీడియాలో వచ్చిన ఒక న్యూస్ ఆధారంగా జిల్లా కలెక్టర్ గారు అందరినీ అధికారులను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వెంటనే ఎస్డిఆర్ స్కూల్ జూనియర్ కాలేజీ సందర్శించి పిల్లలకు అస్వస్థత గురయ్యారు, నిజమా కాదా తేల్చి చెప్పమని చెప్పారు. ఆ కారణంగా అందరం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో నేను డిఓ, నాతో పాటు ఎంఈఓ గారు, లోకల్ ఎస్ఐ గారు అందరం వచ్చాము. ఆ లోకల్ లేడీ విఆర్ఓస్ను, తలారీని కూడా తీసుకొచ్చాము. మేము ఈరోజు బాయ్స్ హాస్టల్ చూసాము. బాయ్స్ హాస్టల్లో ఒక 10 మంది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. అలాగే గర్ల్స్ హాస్టల్ కూడా సందర్శించాము. గర్ల్స్ హాస్టల్లో కూడా ఒక 10 మెంబర్స్, 20 మెంబర్స్ గర్ల్స్ స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. మా పరిశీలన తెలియదు ఏంటంటే కొంతమంది అస్వస్థతకు గురైన మాట వాస్తవము. దాదాపు ఒక 100 మంది వరకు డాక్టర్తో కూడా, ఇక్కడ ట్రీట్ చేసిన డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న మధ్యాహ్నం ఫంక్షన్ తర్వాత ఫంక్షన్లో పిల్లలు బాగా ఎగరడము, డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది. సో 100 మందికి వైరల్ ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఎక్కువ వచ్చాయి. వీళ్ళల్లో ఒక 20 మెంబర్స్ వరకు మోషన్స్ అండ్ వామిటింగ్స్ కూడా జరిగాయి. ఒక 2-3 మెంబర్స్ వరకు ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ కూడా ఎక్కించడం జరిగిందని చెప్తున్నారు డాక్టర్ గారు. అలాగే ఇప్పుడు విద్యార్థుల హెల్త్ అయితే స్టేబుల్గా ఉంది, ఇష్యూస్ ఏం లేవు. పిల్లలు రెస్ట్ తీసుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు మీడియా అయితేనేమి, మేమైతేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి పిల్లల ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉందేమో గమనించమని, అవసరమైతే మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి మనం రావడం జరిగింది. అంత ఇష్యూ ఏం లేదు. అవసరమైతే ఏ సమయంలో అయినా మొత్తం మెడికల్ టీంని ఇక్కడ దించుతాము. పిల్లలకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాము. ప్రస్తుతానికైతే పిల్లల ఆరోగ్యం సేఫ్గా ఉందని మీ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతోంది. ఎందుకంటే జిల్లాలో ఉండే అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. సో వాళ్ళు ఆందోళన చెందే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఆందోళన ఏమీ లేదని చెప్పడం జరుగుతోంది. అలాగే కలెక్టర్ గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ హాస్టలే కాకుండా నంద్యాల పట్టణంలో ఉండే అన్ని హాస్టల్స్ రేపటి నుంచి విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే కొంత టాయిలెట్స్, శానిటేషన్ కూడా సరిగా లేదు, వాటిని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. సో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రేపటి నుంచి మేము రెవెన్యూ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని హాస్టళ్ళు సందర్శించడం జరుగుతుంది. ఇట్లాంటి ఇష్యూస్ పునరావృతం కాకుండా చూసుకుంటాము. సో మీ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇష్యూ మన కంట్రోల్లో ఉంది. పిల్లల యొక్క ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.